సండే స్పెషల్గా గోంగూర మటన్ చేశానండి. భలే వచ్చింది, చాలా చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక ముద్ద ఎక్కువే తింటుగా. ఇలా 1/2 kg మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. 1/2 kg మటన్కి నేను 4 కట్టల గోంగూరను తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని స్టైనర్లో వేసి, ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా గోంగూరను వేసి దగ్గర పడే అంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరను అయితే చల్లారనివ్వండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో 1 కప్పు వరకు ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడెక్కాక ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పుదీనా ఇలా వేసి కొద్దిసేపు మగ్గాక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూనున్నర ఇలా పసుపు వేసి బాగా కలుపుకొని ఇలా మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో 2 స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలండి. ఆలోపు మసాలాలు రెడీ చేసుకోవాలి. గరం మసాలా, 1 స్పూన్ వరకు గసగసాలు, కొబ్బరి ముక్కలు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు వేసి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఇలా మనం ముందుగా చల్లార్చిన గోంగూరను కూడా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ అయితే సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు 3 స్పూన్ల వరకు కారాన్ని వేసి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా గోంగూరను వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపు. 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలండి. చాలా సింపుల్ గా గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోండి.